ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు గ్రూప్ 2లో భాగంగా సోషియాలజీ సబ్జెక్ట్ నుండి కుటుంబము అనే టాపిక్ సంబంధించి ప్రాక్టీస్ పెట్టి చూద్దామండి. సూటిగా సుత్తి లేకుండా మొదటి ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న, ఫ్యామిలీ అనే ఆంగ్ల భాషా పదం ఏ లాటిన్ భాషా పదం నుండి ఉద్భవించింది? ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, 4 ఆప్షన్లు ఒకేలా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏ లాటిన్ భాషా పదం అంటే సి ఫెమేలియా అనే లాటిన్ భాషా పదం నుండి ఉద్భవించింది. ఇక్కడ ఇంకో భాషా పదం నుండి కూడా ఉద్భవించిందండి, బట్ ఇది ఫెమోలస్, ఇది రోమన్ పదం అండి, రోమన్ పదం. సో రోమన్ పదం అడిగితే ఇది పెట్టాలి. సో లాటిన్ భాషా పదం అంటే సి ఆన్సర్ ఫెమిలియా. సో ఇక్కడ బాగా సూటిగా సుత్తి లేకుండా చాలా క్షుణ్ణంగా చదవండి, చెత్త చదవకండి, ఒరిజినల్ వదలకండి. తర్వాత ప్రశ్న, కుటుంబం యొక్క ముఖ్య లక్షణాలు వివరించే ఏన్షియంట్ సొసైటీ గ్రంథ రచయిత ఎవరు? సో మా ఆన్సర్ ఏంటంటే ఏ మెకైవర్. ఈ మెకైవర్ అనే సామాజిక శాస్త్రవేత్త ఏన్షియంట్ సొసైటీ అనే గ్రంథాన్ని రచిస్తూ ఆ గ్రంథంలో కుటుంబం యొక్క ముఖ్య లక్షణాలను వివరించాడండి. మరి ఈ ప్లేటో, అరిస్టాటిల్ ఎవరంటే వీళ్ళు కుటుంబాలు అనే భావన గురించి మొదటగా చెప్పింది ప్లేటో, అతని శిష్యుడు అరిస్టాటిల్ అండి. మరి మన మార్గాన్ అనే వ్యక్తిని మనం గురించి మాట్లాడితే, ఈ మార్గాన్ ఏం చేశారంటే కుటుంబ ఆవిర్భావ చరిత్ర గురించి ఒక క్షుణ్ణమైన డెఫినిషన్ ఇచ్చాడండి. సో కాలక్రమేణా మానవుడు చక్రమును కనుగొన్న తర్వాత స్త్రీ పురుషులు ఒకే ప్రదేశంలో ఉండి నివసించడం వలన కుటుంబాలు ఏర్పడి ఉండవచ్చు అని చెప్పేసి మార్గాన్ అనే వ్యక్తి తన అభిప్రాయాన్ని వినిపించాడు. ఇక్కడ మన ఆన్సర్ ఏంటంటే కుటుంబం యొక్క ముఖ్య లక్షణాలు వివరించే ఏన్షియంట్ సొసైటీ, చాలా ఇంపార్టెంట్ గ్రంథం అండి. ఏన్షియంట్ సొసైటీ అనే గ్రంథ రచయిత ఎవరంటే మెకైవర్. మూడవ ప్రశ్న, మనం అనే భావన ఎక్కువగా దీనిలో కనిపిస్తుంది. కులం, మతం, వర్గం, కుటుంబం. 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మనం అనే భావన ఎక్కువగా మనకి 4th ఆప్షన్ కుటుంబంలో కనిపిస్తుందండి. అయితే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, కులం కూడా కనిపిస్తుంది, కానీ ఇక్కడ మనం అనే భావన కంటే మనవాళ్ళు అనే భావన మాత్రం కులంలో కనిపిస్తుంది. బట్ మనం అనే భావన మాత్రం కుటుంబంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కుటుంబం అనేది ఒక ప్రాథమిక సమూహం అండి. సో అన్ని విషయాల్లో మొట్టమొదట సమూహం ఏదంటే కుటుంబం, చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న, కుటుంబానికి సార్వజనీన నిర్వచనం ఇచ్చింది మార్గాన్, జార్జ్ మర్డక్, మెకైవర్, వెస్టర్ మార్క్. ఇక్కడ 4 ఆప్షన్స్ బాగా అబ్జర్వ్ చేస్తే, సో మన ఆన్సర్ ఏంటంటే కుటుంబానికి సార్వజనీన నిర్వచనం ఇచ్చింది జార్జ్ మర్డక్ అండి. సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సరు. అయితే ఇతను ఏం చెప్పాడంటే ఒకే ఇంటిలో నివసిస్తూ ఆర్థిక సహకారం, పునరుత్పత్తి లక్షణాలు కలిగి ఉన్న సాంఘిక సమూహమే కుటుంబం అని చెప్పేసి జార్జ్ మర్డక్ అనే సామాజిక శాస్త్రవేత్త తెలియజేయడం జరిగింది. ఆల్రెడీ మనం మార్గాన్ గురించి మనం మాట్లాడాం. మార్గాన్ ఏం చెప్పారో మీకు తెలుసు, స్త్రీ పురుషులు ఒకే ప్రదేశం నివసించడం వలన కుటుంబం ఏర్పడి ఉండొచ్చు అని చెప్పేసి అతను అభిప్రాయపడ్డాడు. మెకైవర్ ఏమన్నాడంటే పిల్లల్ని కనడం, పెంచడం వంటి స్థిరమైన విధులను నిర్వహించే ఒక స్థిరమైన లైంగిక సంబంధాలు కలిగి ఉన్న సమూహమే కుటుంబం అని చెప్పేసి చెప్పాడు. సో ఇక్కడ మనం అన్ని విషయాల్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఖచ్చితంగా 4 విషయాలు, 4 విధులు అనేవి ఏర్పడతాయండి.
ఇక్కడ ఏంటంటే కుటుంబం అనేది లైంగిక సంబంధాన్ని క్రమబద్ధీకరిస్తుంది, ఆర్థిక మనుగడకు దోహదం చేస్తుంది, అలాగే పునరుత్పత్తిని నియంత్రిస్తుంది. సో పిల్లల సాంఘీకరణకు కూడా తోడ్పడుతుంది. ఈ 4 విషయాలను కూడా మనకి ఈ జార్జ్ మర్డాక్ గారు చాలా సున్నితంగా విధుల్ని తెలియజేశారండి. తర్వాత ప్రశ్న, స్వైర వివాహ సిద్ధాంతం ఎవరిదని అడిగాడండి. సో ఇక్కడ కుటుంబానికి సంబంధించి ఆవిర్భావ సిద్ధాంతాలు ఒక 6-7 ఉంటాయి. ఇందులో ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో స్వైర వివాహ సిద్ధాంతం ఎవరిది అంటే మనం ఇక్కడ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ప్లిస్ అండి. సో ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ప్లిస్ అనే శాస్త్రవేత్త స్వైర వివాహ సిద్ధాంతాన్ని రూపొందించాడు. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదిమ సమాజంలో ఈ శాశ్వతమైనటువంటి లైంగిక సంబంధాలు ఉండేవి కాదు. సో స్త్రీ పురుషులు తమకు నచ్చిన వారితో లైంగిక సంబంధాలను కొనసాగించేవారు. స్త్రీ ఏం చేసేదంటే అతిథి సత్కారాల్లో భాగంగా లైంగిక సంబంధాలను కొనసాగించడం వలన ఆ విధంగా వావి వరుసలు లేకుండా రక్త సంబంధికుల మధ్య లైంగిక సంబంధాలను కలిగి ఉండేవారు అప్పట్లో. సో దానివల్ల కుటుంబం ఏర్పడిందని చెప్పేసి స్వైర వివాహ సిద్ధాంతాన్ని మరి ప్లస్ అనే శాస్త్రవేత్త మనకి రూపొందించడం జరిగింది. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో తప్పుగా ఇవ్వబడింది ఏదని అడిగాడండి. సో ఫస్ట్ ఆప్షన్ పితృవంశీయ సిద్ధాంతం ఎవరిదని అడిగాడు, ప్లేటో. పరిణామక్రమ సిద్ధాంతం మార్గాన్ అన్నాడు. ఏకవివాహ సిద్ధాంతం వెస్టర్ మార్క్ అని చెప్పాడు. బహుళకారక సిద్ధాంతం బ్రిపౌటిస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ 4 ఆప్షన్స్లో ఇవి కుటుంబ ఆవిర్భావ సిద్ధాంతాలండి. ఈ 4 ఆప్షన్స్లో మనం అబ్జర్వ్ చేస్తే పితృవంశీయ సిద్ధాంతం ప్లేటో రైట్ అండి. ఎందుకంటే ప్లేటో, అరిస్టాటిల్, హెన్రీ మెయిన్ నోట్స్ రాసుకోండి. పితృవంశీయ సిద్ధాంతం ప్లేటో, అరిస్టాటిల్ అలాగే హెన్రీ మెయిన్ వీళ్ళు ముగ్గురు కూడా పితృవంశీయ సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది. ఆల్రెడీ మనకు స్వైర వివాహ సిద్ధాంతం ప్లిస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది, ఇది రైటే. పరిణామక్రమ సిద్ధాంతం అనేటప్పటికల్లా మార్గాన్, అది రైటేనండి. సో పరిణామక్రమ సిద్ధాంతం మార్గాన్, ఇది రైటు. తర్వాత ఏకవివాహ సిద్ధాంతం అనేటప్పటికల్లా వెస్టర్న్ మార్క్, ఇది కూడా రైటేనండి. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తప్పేంటంటే బహుళకారక సిద్ధాంతం. ఎందుకంటే ఈ బహుళకారక సిద్ధాంతం వస్తుకల్లా మెకైవర్ రాల్ఫ్ లింటన్ అనే 2 శాస్త్రవేత్తలు బహుళకారక సిద్ధాంతాన్ని కనుక్కోవడం జరిగింది. అంటే బహుళకారక సిద్ధాంతం అంటే కుటుంబం ఏర్పడడానికి ఇది ఒక్కటే కారణం కాదు, చాలా కారకాలు ఉన్నాయని చెప్పడాన్ని బహుళకారక సిద్ధాంతం అంటారు. ఇది బ్రిపౌటిస్ అనే సామాజిక శాస్త్రవేత్త కనుక్కోలేదండి. మెకైవర్, రాల్ఫ్ లింటన్ అనే శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. మరి బ్రిపౌటిస్ అనే శాస్త్రవేత్త ఏం కనుక్కున్నారంటే మాతృవంశీయ కుటుంబాలు. అంటే ఇక్కడ పితృవంశీయ కుటుంబాలు ప్లేటో, అరిస్టాటిల్, హెన్రీ మెయిన్. ఎందుకంటే అంటే పురుషుడు చాలా బలమైన వాడు కాబట్టి అతను కుటుంబాన్ని ఏర్పరచాలని చెప్పేసి ప్లేటో, అరిస్టాటిల్, హెన్రీ మెయిన్ అనే వ్యక్తులు సిద్ధాంతాలని రూపొందిస్తే, అలాగే పరిణామక్రమ సిద్ధాంతం అంటే ఒకేసారి ఏర్పడిపోలేదు, అలా క్రమక్రమంగా ఈ కుటుంబం ఏర్పడిందని చెప్పేసి మార్గాన్ని తెలియజేస్తే, ఏకవివాహ సిద్ధాంతం వెస్టర్ మార్క్ ఏం చేశారంటే ఒకే వివాహం చేసుకోవడం వల్ల మాత్రమే కుటుంబం ఏర్పడింది, అప్పుడే స్థిరంగా మనుగడ సాగించిందని చెప్పేసి కుటుంబం ఏర్పడిందని వెస్టర్ మార్క్ చెప్పారు. మరి బహుళకారక సిద్ధాంతం అంటే ఏంటంటే ఏ ఒక్క కారణము కుటుంబం ఏర్పడడానికి కాదు, చాలా కారణాలు ఉన్నాయి, చాలా కారకాలు ఉన్నాయని చెప్పేసి తెలియజెప్పిన శాస్త్రవేత్తలు మెకైవర్, రాల్ఫ్ లింటన్ అండి. మరి బ్రిపౌటిస్ ఏం చేశారంటే మాతృవంశీ కుటుంబాలు అనే సిద్ధాంతాన్ని ఏర్పాటు చేశాడు. అంటే ఆ స్త్రీ విచ్చలవిడిగా మరి లైంగిక సంబంధాలు కొనసాగించేది కాబట్టి
ఆవిడే కుటుంబాన్ని ఏర్పరచడానికి ముఖ్య కారకులు అని చెప్పేసి ఈ బ్రెపోర్టిస్ చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ తప్పుగా ఇవ్వబడింది. సో బహుళకారక సిద్ధాంతం వచ్చేటికల్లా మెకైవర్, రాల్ఫ్ లింటన్, అలాగే బ్రెపోర్టిస్ వచ్చేటికల్లా మనం బాగా అబ్జర్వ్ చేస్తే మాతృవంశీయ కుటుంబాలు. తర్వాత ప్రశ్న, అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారని అడిగాడు. సో ఇది చాలా ఈజీ బిట్టు, చాలా ఇంపార్టెంట్ బిట్ కూడా. సో ఫస్ట్ ఆప్షన్ మే 15 అండి. చాలా బాగా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం మే 15 జరుపుకుంటాం ప్రతి ఏటా. తర్వాత ప్రశ్న, ది హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్ అనే గ్రంథ రచయిత ఎవరని అడిగాడు. సో ఇక్కడ మనం ఇదివరకు చూసిన సిద్ధాంతాలలో ఏకవివాహ సిద్ధాంతం అనేది మనకు ఒకసారి చూసామండి. సో ఆ ఏకవివాహ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు మనం చూస్తే వెస్టర్ మార్క్. ఈ వెస్టర్ మార్క్ అనే వ్యక్తి ది హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్ అనే గ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథంలోనే ఏకవివాహ సిద్ధాంతాన్ని గురించి వివరించడం జరిగింది. సో ఏకవివాహ సిద్ధాంతం అంటే పురుషుడు ఎప్పుడైతే ఒక స్త్రీని మాత్రం వివాహం చేసుకోవడం మొదలుపెట్టాడో అప్పటి నుండే కుటుంబ వ్యవస్థీకరించబడింది, చాలా బాగా మనుగడ సాగించిందని చెప్పేసి ఇతను ఈ గ్రంథంలో తెలియపరచడం జరిగింది. సో అవర్ ఆన్సర్ ఈజ్ వెస్టర్ మార్క్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, కుటుంబానికి పునాది ఏది అని అడిగాడు. సో కుటుంబానికి పునాది ఏది అంటే మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటున్న వివాహమే కుటుంబానికి పునాది. ఎందుకంటే ఇక్కడ భార్య, భర్త, వారి పిల్లలు, వాళ్ళకి యొక్క ఆర్థిక సంబంధాలు, సామాజిక సంబంధాలు, అలాగే వారి యొక్క ఆలోచన రీతులు ఇవన్నీ కూడా ఒక పద్ధతిలో సమాజంలో ఒక గుర్తింపు వచ్చే విధంగా కుటుంబం అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ అధికారం కానీ లేదనుకుంటే అంతస్తులు కానీ ఇవన్నిటిని కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఈ కుటుంబానికి పునాది అనేది ఖచ్చితంగా వివాహం అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ప్రశ్న, నీలగిరి పర్వతాల్లో నివసిస్తున్న తోడాలపై పరిశోధన చేసిన శాస్త్రవేత్త లేదా శాస్త్రవేత్తలు ఎవరు? ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ప్రిన్స్ పీటర్, సెకండ్ ఆప్షన్ విలియం హాల్స్ రివర్స్, థర్డ్ ఆప్షన్ పై వారిద్దరు, ఫోర్త్ ఆప్షన్ ఎంఎన్ శ్రీనివాస్. అక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే నీలగిరి పర్వతాల్లో నివసిస్తున్న తోడాలపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు ఎవరంటే ఫస్ట్ ఆప్షన్ ప్రిన్స్ పీటర్, అలాగే విలియం హాల్స్ రివర్స్, వీళ్ళిద్దరూ కూడా. సో మన ఆన్సర్ సి అండి. వారిద్దరూ కూడా ఈ తోడాలపై పరిశోధన చేశారు. ఈ తోడాల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ తోడాలు అనేవాళ్ళు ధనుర్బాణోత్సవం ద్వారా సామాజిక తండ్రిని నిర్ణయిస్తారు. అంటే ఇక్కడ భర్తృత్వ కుటుంబం అండి. ఇది భర్తృత్వ కుటుంబం అంటే ఒకే భార్య, చాలామంది భర్తలు ఉంటారు. సో వాళ్ళతో లైంగిక సంబంధాలు కలిగి ఉండడం వల్ల ఆ పుట్టే పిల్లలు ఎవరికి పుట్టారని తెలియకపోవడం వలన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ధనుర్బాణోత్సవం అని చెప్పేసి ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ ఉత్సవం ద్వారా ఎవరైతే ఆ ఉత్సవంలో గెలుపొందుతారో వాళ్ళని జైవిక తండ్రిగా వీళ్ళు గుర్తిస్తారు, సామాజిక తండ్రిగా గుర్తిస్తారు. సో అందువలన ఏంటంటే వీళ్ళపైన పరిశోధన చేసింది ఎవరంటే ప్రిన్స్ పీటరు, విలియం హాల్స్ రివర్స్. ఈ విలియం హాల్స్ రివర్సే మ్యాన్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో ఈ ధనుర్బాణోత్సవాన్ని గురించి తెలియపరచడం జరిగింది. మనం ఈ రివర్స్ అనే వ్యక్తి మ్యాన్ ఇన్ ఇండియా చాలా ఇంపార్టెంట్ బుక్ అండి ఇది. సో ఇక్కడ బిట్లు చాలా కవర్ అయ్యాయి. తోడాలు ఎక్కడ నివసిస్తారంటే నీలగిరి పర్వతాలు అనేది గుర్తుంచుకోవాలి. మరి వాళ్ళపై పరిశోధన చేసింది ఎవరంటే ప్రిన్స్ పీటర్, విలియం హాల్స్ రివర్స్ అని గుర్తుంచుకోవాలి. అలాగే విలియం హాల్స్ రివర్స్ రచించిన మ్యాన్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో ఈ తోడాలు ఏంటంటే ధనుర్బాణోత్సవం ద్వారా వారి సామాజిక తండ్రిని నిర్ణయిస్తారు అని గుర్తుంచుకోవాలి. అలాగే ఈ తోడాలు అనేవి బహుభర్తృత్వ కుటుంబాలు అనేవి కూడా మనం గుర్తుంచుకోవాలి.
తర్వాత ప్రశ్న, ఎవరి గ్రంథం మ్యాన్ ఇన్ ఇండియా ప్రకారం తోడాలు ధనుర్బాణోత్సవం ద్వారా సామాజిక తండ్రిని నిర్ణయిస్తారని చెప్పేసి అడగడం జరిగింది. ఇప్పుడే మనం చెప్పుకున్నామండి. సో విలియం హాల్స్ రివర్స్ అనేది ఆన్సరు. మరి ఎంఎన్ శ్రీనివాస్ గారు ఎవరు అంటే మనకి ఇతను దక్షిణ భారతదేశంలో ఉమ్మడి కుటుంబాలపైన పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎంఎన్ శ్రీనివాస్. సో చాలా ఇంపార్టెంట్. సో మనం తర్వాత మాట్లాడదాం. బట్ ఇప్పుడైతే మ్యాన్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని ఎవరు రచించారంటే విలియం హాల్స్ రివర్స్. ఆ గ్రంథంలో ఏం తెలియజేశారంటే తోడాలు ధనుర్బాణోత్సవం ద్వారా సామాజిక తండ్రిని నిర్ణయిస్తారని చెప్పేసి తెలియజేయడం జరిగింది. తరువాత దక్షిణ భారతదేశంలో పితృస్వామ్య పత్ని స్థానిక ఉమ్మడి కుటుంబాలపై పరిశోధన చేసిన వారు ఎవరు అని అడిగాడు. సో దక్షిణ భారతదేశంలో పితృస్వామ్య పత్ని స్థానిక అంటే పితృస్వామ్య అంటే పురుషుడు ద్వారా వంశం ముందుకు రావడం, లేదా అక్కడ పురుషుడు మాత్రమే అధికారం చెలాయిస్తాడు, అలాంటి దాన్ని పితృస్వామ్య ఉమ్మడి కుటుంబాలని. అలాగే పత్ని స్థానిక ఉమ్మడి కుటుంబాలంటే అక్కడ స్త్రీ అంటే తల్లి ఇక్కడ అధికారం చెలాయిస్తూ బాధ్యత వహిస్తూ ఉమ్మడి కుటుంబాలు నడిపిస్తుందని చెప్పేసి వాటిపై పరిశోధన చేసిన వారు ఎవరంటే మన ఆన్సర్ ఎంఎన్ శ్రీనివాస్. ఎంఎన్ శ్రీనివాస్ దక్షిణ భారతదేశంలోనే గొప్ప సామాజిక శాస్త్రవేత్త, చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి. అలాగే ఇక్కడ ఈ విస్తృత కుటుంబం అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. విస్తృత కుటుంబం అంటే భారీ స్థాయి బంధుత్వ విస్తృత కుటుంబం ఉంటుంది, అంటే 3 తరాలు, అలాగే దూర బంధువులు కలిగి ఉంటారు. అలాగే మధ్యస్థాయి బంధుత్వ విస్తృత కుటుంబం అంటే 3 తరాలకు చెందిన వారు మాత్రమే సభ్యులుగా ఉంటారు. 3 తరాలు ప్లస్ దూర బంధువులు అయితే భారీ స్థాయి, మధ్యస్థాయి అయితే 3 తరాలు, చిన్న స్థాయి అయితే 2 తరాలు అంటే ప్రాథమిక ద్వితీయ బంధువులు మాత్రమే సభ్యులుగా ఉంటారు. వాళ్ళని చిన్న స్థాయి బంధుత్వ విస్తృత కుటుంబం అంటారు. అలాగే మనం ఈ విస్తృత కుటుంబాల గురించి మనం జాగ్రత్తగా నోట్స్ రాసుకొని నీట్గా చదువుకోవాలండి. సో సోషియాలజీ మీద ఎక్కడైతే గట్టి పట్టు వస్తుందో మీరు ప్రిలిమ్స్ ఈజీగా గట్టెక్కుతారండి. కాబట్టి సోషియాలజీ నేను ప్రతిరోజు ఒక టాపిక్ సంబంధించి వీడియో పెడతాను. సో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ప్రశ్న, ప్రాథమిక కుటుంబానికి మరొక పేరేంటి అని అడిగాడు. సో విచ్ఛిన్న కుటుంబమా, ఆధునిక కుటుంబమా, వ్యక్తిగత కుటుంబమా, పైవన్నీ అని అడిగాడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రాథమిక కుటుంబాన్ని చాలా విధాలుగా పిలుస్తారు. విచ్ఛిన్న కుటుంబం అని పిలుస్తారు, ఆధునిక కుటుంబం అని పిలుస్తారు, వ్యక్తిగత కుటుంబం అని పిలుస్తారు. కాబట్టి ఆన్సరు పైవన్నీ అండి. అలాగే ఏక కుటుంబం అని పిలుస్తారు, ఏక కుటుంబం అని పిలుస్తారు. అలాగే జన్మప్రాప్త కుటుంబం అని కూడా పిలుస్తారు, జన్మప్రాప్త రాసుకోవాలి నోట్స్, జన్మప్రాప్త కుటుంబం అని పిలుస్తారు. మౌలిక కుటుంబం, మౌలిక. అలాగే ఇక్కడ మనకి న్యూక్లియర్ కుటుంబం అంటే చాలా చిన్నది. అలాగే పరమాణు కుటుంబం అని పిలుస్తారు. సో వెస్ట్ కుటుంబం అని పిలుస్తారు. సో ఇవన్నీ కూడా ప్రాథమిక కుటుంబానికి మరొక పేరు. అంటే ఇక్కడ ప్రాథమిక కుటుంబం అంటే భార్య, భర్త, వారు పెళ్లి కాని సంతానం, వీళ్ళు మాత్రం ఉంటారు. వీటిని ప్రాథమిక కుటుంబం పిలుస్తారు. కాబట్టి ఇవన్నీ ఆన్సరేనండి. తర్వాత ఇక్కడ ఉమ్మడి కుటుంబాల గురించి మనం మాట్లాడితే ఈ నంబూద్రీలు ఉమ్మడి కుటుంబం పేరేదని అడిగాడు. ఈ నంబూద్రీలు అనే ఉమ్మడి కుటుంబం అంటే కేరళలో నంబూద్రీలు ఉంటారు. ఈ నంబూద్రీలు ఉమ్మడి కుటుంబం పేరు అడిగాడు. కాబట్టి ఇక్కడ మన ఆన్సరు ఇల్లం అండి. ఇల్లంని నంబూద్రీల ఉమ్మడి కుటుంబంగా పిలుస్తాం. ఈ ఇల్లంలో పెద్దని కర్ణవన్ అని పిలుస్తారు. కర్ణవన్ ఇల్లంలో కుటుంబ పెద్దని కర్ణవన్ పిలుస్తారు. కర్ణవన్ పిలుస్తారు. అలాగే ఈ తార్వాడ్ అంటే ఎవరంటే ఈ తార్వాడ్ గురించి కూడా మనం నేర్చుకోవాలి. అలాగే ఈ తార్వాడ్ నాయర్లు ఉంటారు. ఈ నాయర్లలో ఉన్న ఉమ్మడి కుటుంబాలని తార్వాడ్ అని పిలుస్తారు. నాయర్లలో ఉన్న ఉమ్మడి కుటుంబాన్ని తార్వాడ్ అని పిలుస్తారు. తార్వాడ్ అంటే ఏంటంటే నాయర్లలో ఉండే ఉమ్మడి కుటుంబం. అలాగే ఇల్లం అంటే ఏంటంటే మనకి
నాయర్లో ఉన్న ధారవాడ నాయర్లు, ఇల్లమ్మ అంటే నంబూద్రీలు. అలాగే ఈ కక్కద్దు అంటే ఎవరంటే ఈ కాశీ కుటుంబాలు ఉంటాయండి. ఈ కాశీ కుటుంబాలు వస్తుకల్లా ఇక్కడ కనిష్ట కూతుర్ని కక్కద్దు అంటారు. ఈ కనిష్ట కూతురికి అన్ని హక్కులు, సర్వ హక్కులు ఉంటాయి. సో ఈవిడే యజమానురాలుగా ఉంటుంది. అలాగే వాళ్ళ యొక్క కుటుంబంలో ఎవరైనా కర్మకాండలు చేయడం కానీ, ఆ బాధ్యతలు కానీ తీర్చడం అనేది ఈ కక్కద్దుకే బాధ్యతగా ఉంటుంది. అలాగే నోక్కర అంటే ఎవరంటే ఈ నోక్కర కూడా మనం నేర్చుకోవాలి. గారో కుటుంబం ఉంటుంది. ఈ గారో కుటుంబంలో జ్యేష్ఠ కూతురు అండి. జ్యేష్ఠ అంటే పెద్ద కూతురు. ఇక్కడ కక్కద్దు చిన్న కూతురు. కక్కద్దు అంటే చిన్న కూతురు. సో ఈ కక్కద్దు అనేది ఎవరి దగ్గర ఉంటుందంటే కాశీ కుటుంబంలో కక్కద్దు అనే పేరు కలిగిన చిన్న కూతురు ఉంటుంది. అంటే చిన్న కూతురు పేరును కక్కద్దు అని పిలుస్తారు. ఈవిడ మొత్తం కుటుంబ సంస్కారాలు చేసే పూజారి, అలాగే కుటుంబ ఆస్తికి యజమాని. అలా కాకుండా నోక్కన అంటే ఎవరంటే పెద్ద కూతురు. ఈ నోక్కన పెద్ద కూతురు ఏ కుటుంబంలో అంటే గారో కుటుంబంలో చాలా ఇంపార్టెంట్. అంటే 4 ఆప్షన్స్ ఇవ్వగానే ఏది ఏంటి అనేది కూడా మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే మనం ఈజీగా ఎలిమినేట్ చేసే పద్ధతిలో కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. తారవాడ అంటే నాయర్ల యొక్క ఉమ్మడి కుటుంబాన్ని తారవాడ అంటారు. అలాగే నమ్మూదురుల యొక్క ఉమ్మడి కుటుంబాన్ని ఇల్లమని పిలుస్తారు. కక్కద్దు అంటే కాశీ కుటుంబంలో చిన్న కూతురు. ఈవిడే అక్కడ యజమానురాలుగా ఉంటుంది. ఆ నోక్కన అంటే ఇక్కడ గారో కుటుంబంలో పెద్ద కూతురు. ఇక్కడ ఈవిడ ఏం చేస్తుందంటే ఆస్తికి యజమానిగా, అలాగే కుటుంబ సంస్కారాలు చేసే పూజారిగా, లేదా అన్ని విధాలుగా బాధ్యత వహిస్తుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ పెట్టండి, ఇది గుర్తుంచుకోండి. సో నంబూద్రిలో ఉమ్మడి కుటుంబం పేరు ఇల్లం. ఈ ఇల్లంలో ఉండే కుటుంబ పెద్దనేమని పిలుస్తారంటే కర్ణవన్. ఇక్కడ ఏంటంటే ఈ మాతృస్థానిక కుటుంబాలండి. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. తర్వాత ప్రశ్న, ఉమ్మడి కుటుంబం ప్రయోజనం కానిదేదని అడిగాడు. సో ఆప్షన్ 1 శ్రమ విభజన జరుగును, ఆప్షన్ 2 ఆర్థిక రక్షణ, ఆప్షన్ సి సాంఘిక రక్షణ, ఆప్షన్ డి మూర్తిమత్వ వికాసం జరుగునన్నాడు. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఉమ్మడి కుటుంబం ప్రయోజనాలు శ్రమ విభజన జరుగుతుంది అంటే శ్రమను విభజించుకుంటారు. ఆర్థిక రక్షణ జరుగుతుంది అంటే సో భయం లేకుండా ఆర్థిక రక్షణ జరుగుతుంది. అంటే అందరూ సంపాదిస్తారు కాబట్టి అక్కడ ఆర్థిక రక్షణ ఉంటుంది. సాంఘిక రక్షణ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సమాజంలో రక్షణ కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ మూర్తిమత్వ వికాసం జరగదండి. ఎందుకంటే మూర్తిమత్వ వికాసం జరగదంటే వీళ్ళందరూ కూడా ఒకే ఇంట్లో ఉండడం వల్ల గోప్యత ఉండదు, మూర్తిమత్వ వికాసం జరగదు. అలాగే పనిచేసే వాళ్ళు ఒకరిద్దరుండి మిగిలిన వాళ్ళు బద్దకస్తులకు కూడా ఉంటారు కాబట్టి ఇక్కడ మూర్తిమత్వ వికాసం జరగదు. ఉమ్మడి కుటుంబాల వల్ల సో ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అంతే ఉన్నాయి. అయితే లాభాలు తెలుసుకోవాలి, నష్టాలు తెలుసుకోవాలి. నష్టాల్లో మూర్తిమత్వ వికాసం జరుగునన్నాడు కాబట్టి ఇక్కడ ఉమ్మడి కుటుంబంలో జరగదు కాబట్టి ఇదే ఆన్సరు. సో ఇక్కడ అలా కాకుండా ఇందులో ఉమ్మడి కుటుంబంలో ఇంకొక లాస్ ఏంటంటే ఎక్కువగా గోప్యత ఉండదు. అంటే ఒకే దగ్గర అందరూ ఉండడం వలన ఎవరు కూడా గోప్యంగా ఉండే అవకాశం ఉండదండి. అంటే ఇక్కడ రహస్యంగా వాళ్ళు కలిసి మాట్లాడుకోవడం కానీ ఏదైనా మిగిలిన విషయాల్లో గోప్యత అనేది ఉండదు. రెండవ పాయింట్ ఏంటంటే ఇక్కడ కొంతమంది పనిచేయడం, మిగిలిన వాళ్ళు కొద్దిగా పనిచేయకుండా ఉండడం కూడా జరుగుతుంది. అలాగే ఉమ్మడి కుటుంబాల్లో ఎవరికి రక్షణ ఎక్కువ ఉంటుందంటే ఈ పిల్లలకి, ముసలి వాళ్ళకి ఉమ్మడి కుటుంబంలో రక్షణ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని సరిగా చూసుకునే కాన్సెప్ట్ అయితే ఉంటుంది. అది ఒకటి లాభం అండి. సో ఇక్కడ ఉమ్మడి కుటుంబం ప్రయోజనాలు, అలాగే ప్రయోజనాలు లోపాలు కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. తర్వాత ప్రశ్న, పత్ని స్థానిక కుటుంబానికి ఉదాహరణ ఏంటని అడిగాడు. సో ఇక్కడ కేరళలో ఉన్న నాయర్ కుటుంబాలు కానీ, అలాగే అస్సాం మేఘాలయలో ఉండే కాశీ గారో కుటుంబాలు కానీ, ఈ కుటుంబాలన్నీ కూడా మనకి పత్ని స్థానిక కుటుంబాలండి. సో అలా కాకుండా ఇక్కడ మనకి కాసా కుటుంబాలు వచ్చేటికల్లా ఇది
మనం వేరేగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కాసా కాదండి. సో ఇక్కడ నాయర్ కుటుంబాలు, కాశీ కుటుంబాలు, పత్ని స్థానిక కుటుంబాలు, గౌరవ్ కూడా. అయితే ఇవి ఎక్కడ ఉంటారు అనేది కూడా మనం చూసుకోవాలి. కాశీ గౌరవ్ వస్తేకల్లా మనకి అస్సాం మేఘాలయాల్లో ఉంటారు. నాయర్లు వస్తేకల్లా కేరళలో ఉంటారు. కేరళలో ఉంటారు, బాగా గుర్తుంచుకోండి. మరి పత్ని స్థానిక కుటుంబం అంటే ఏంటి అనేది మనకు డౌట్ వస్తుంది. సో ఇక్కడ స్త్రీ వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళ అక్క చెల్లెలతో కలిపి ఉంటుంది. వాళ్ళ బిడ్డలు ఉంటారు. ఇక్కడ ఈ భర్తలు ఏంటంటే పరాయ వాళ్ళుగా ఉంటారు అన్నమాట పత్ని స్థానిక కుటుంబంలో. సో ఇక్కడ పతి స్థానిక కుటుంబం అంటే ఇక్కడ భర్త ఉంటాడు, ఒకరిద్దరు సోదరులు ఉంటారు, వారి భార్యలు, వారి కొడుకులు, వారి కూతుర్లు వాళ్ళు ఉంటారన్నమాట. సో పతి స్థానిక అంటే అక్కడ మగవాడికి వాల్యూ ఉంటుంది, పత్ని స్థానిక అంటే ఆడవాళ్ళకి వాల్యూ ఉంటుంది. తర్వాత ప్రశ్న, నాయర్ కుటుంబంలో కర్ణవన్ కుటుంబ పెద్ద పాత్ర పోషించింది ఎవరిని అడిగాడు. సో ఇక్కడ నాయర్ కుటుంబంలో వస్తారు కల్లా బాగా అబ్జర్వ్ చేయాలి. సో మేనమామ ఇక్కడ కర్ణవన్ అనే పాత్రను పోషిస్తాడు. అంటే కేరళలో నాయర్ కుటుంబంలో ఎలా ఉంటుందంటే, సో ఎవరైతే తల్లి ఉందో ఆ తల్లి పెళ్లి చేసుకున్నాక వాళ్ళ యొక్క సోదరుడి ఇంట్లోనే మాత్రం ఉంటుంది. అక్కడ ఆవిడకి కూడా అన్ని హక్కులు ఉంటాయి, ఆస్తి హక్కులు వాళ్ళ బిడ్డలకు కూడా. సో భర్త ఇక్కడ వచ్చిపోతుంటాడండి. సో ఇక్కడ భర్తకి పరాయి వాళ్ళ ఉంటాడు. నాయర్ కుటుంబంలో ఒక వ్యక్తి, వాళ్ళ భార్య, వాళ్ళు అక్క చెల్లెళ్ళు, వాళ్ళు మాత్రం వాళ్ళ బిడ్డలు ఉంటారండి. సో కాబట్టి నాయర్ కుటుంబంలో కర్ణవన్గా పాత్ర పోషించిందంటే ఎవరంటే మేనమామ. మరి అలా కాకుండా ఈ నంబూద్రి కుటుంబంలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్న నంబూద్రి కుటుంబాన్ని ఏమని పిలుస్తారంటే ఇల్లమ్మని పిలుస్తారు. ఈ ఇల్లంలో ఎవరంటే కర్ణవన్గా ఉంటారంటే పెద్ద కుమారుడు ఉంటాడు. నంబూద్రి కుటుంబంలో అయితే పెద్ద కుమారుడు, బాగా గుర్తుంచుకోవాలి. నంబూద్రి, కర్ణవన్ ఎవరు? పెద్ద కుమారుడు. అలా కాకుండా ఇక్కడ నాయర్ కుటుంబంలో పెద్ద కర్ణవన్ పాత్ర ఎవరిది అంటే మేనమామ. ఇక్కడ నీట్గా నోట్స్ రాసుకొని అండర్లైన్ చేసుకోండి. నాయర్ కుటుంబంలో కర్ణవన్ మేనమామ, నంబూద్రి కుటుంబంలో కర్ణవన్ పెద్ద కుమారుడు. అంటే అతనికే ఆస్తికి వారసుడు. అయితే అతను ఎవరికి ఇచ్చేయడానికి కానీ, అమ్మేయడానికి కానీ, లేదంటే ఇతరుల బదలాయించడానికి కానీ వీలు కాదు, కానీ అతనే యజమానిగా ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత ప్రశ్న, కాసా కుటుంబంలో పెద్దను ఎలా పిలుస్తారు? కాసా కుటుంబంలో పెద్దను ఎలా పిలుస్తారంటే సెకండ్ ఆప్షన్ సయానా. ఆ సయానా భార్యని సయాని అని పిలుస్తారు. మరి ఇక్కడ ర్యాంతి అంటే ఏంటి, ధ్యాంతి అంటే ఏంటి అని కూడా మనకు తెలియాలి. ఇక్కడ మనకి వీళ్ళు ద్వంద్వ ప్రవర్తన కలిగి ఉంటారు. ఎలా స్త్రీ ద్వంద్వ ప్రవర్తన కలిగి ఉంటుందంటే, ఈ కాసా కుటుంబాల్లో స్త్రీ పెళ్లి చేసుకున్న తర్వాత భర్తింట్లో ఉంటే ఆవిడ్ని ర్యాంతి అంటారు. అలా కాకుండా తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉంటే, అంటే కన్నవారి ఇంటి దగ్గర ఉంటే ఆవిడ్ని ధ్యాంతి అంటారు. ఇక్కడ ర్యాంతికి ధ్యాంతికి తేడా ఏంటంటే, భర్త ఇంట్లో ఉండేటప్పుడు భర్తతో మాత్రమే లైంగిక సంబంధాలు కలిగి ఉండాలి. అలా కాకుండా ఆవిడ పుట్టింట్లో ఉందనుకోండి, ఖచ్చితంగా ఎవరితోనైనా లైంగిక సంబంధాన్ని కొనసాగించవచ్చు. మరి కాసా కుటుంబాలు ఎక్కడ ఉంటాయంటే యూపీలో ఉంటాయండి. యూపీ, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఈ కాసా కుటుంబాలు ఉత్తరప్రదేశ్లో ఉండడమే జరుగుతుంది. సో కాసా కుటుంబం ఉత్తరప్రదేశ్ అనేది గుర్తుంచుకోవాలి. వాళ్ళ పెద్దను సయానా అని పిలుస్తారని గుర్తుంచుకోవాలి. ఆ సయానా భార్యని సయాని అని పిలుస్తారని గుర్తుంచుకోవాలి. అలాగే అత్తవారింటి దగ్గర ఉండేటప్పుడు ఆమెను ర్యాంతి అని పిలుస్తారు. పుట్టింటి దగ్గర ఉండేటప్పుడు ధ్యాంతి అని పిలుస్తారు. అత్తవారు ఉండేటప్పుడు ఖచ్చితంగా భర్తతో మాత్రమే లైంగిక సంబంధాలు కొనసాగించాలి. మరి పుట్టింట్లో ఉండేటప్పుడు ఆమె
ఎవరితోనైనా లైంగిక సంబంధాన్ని కొనసాగించవచ్చు. చాలా ఇంపార్టెంట్ బిట్టు, నీట్గా నోట్స్ రాసుకోండి. తర్వాత ప్రశ్న, క్రింది వానలో తప్పగా ఇవ్వబడింది ఏదని అడిగాడు. సో కొన్ని గ్రంథాలు ఇచ్చాడు, పుస్తకాలు, ఆ పుస్తకాలకు సంబంధించిన రచయితలు ఇచ్చాడు. సో ఇక్కడ మనం బాగా గుర్తుంచుకుంటే ఇండియన్ విలేజ్ ఎస్సి దూబే చాలా ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు అడిగాడు. ఇండియన్ విలేజ్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారంటే ఎస్సి దూబే, ఇది రైటేనండి. సో ది ఫ్యామిలీ అనే గ్రంథాన్ని బర్జెస్ అండ్ రాక్, ఇది రైటేనండి. అలాగే ది ఆరిజిన్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్రెడరిక్ యాంగిల్స్ అండి. సో ఇది కూడా రైటేనండి. సో మనకి ఇక్కడ ఇది రైటే, కానీ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇది తప్పుగా ఇవ్వబడిందండి. ఎందుకంటే మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇండియా అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే కపాడియా, కేఎం కపాడియా అనే సామాజిక శాస్త్రవేత్త. మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇండియా కపాడియా. మరి మడ్డక్ అనే వ్యక్తి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇంతకుముందు, జార్జ్ మడ్డక్ అని చెప్పేసి. సో ఎందుకంటే కుటుంబం అనే భావనకి సార్వజనీన నిర్వచనం ఇవ్వడం జరిగింది జీపీ మడ్డక్. ఈ జీపీ మడ్డక్ రచించిన గ్రంథం ఏంటంటే సోషల్ స్ట్రక్చర్ అనే గ్రంథాన్ని రచించాడు. సో ఇక్కడ మనం బాగా గుర్తుంచుకుంటే సోషల్ స్ట్రక్చర్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే మడ్డక్. మరి మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇండియా ఎవరు రచించారంటే కపాడియా, కేఎం కపాడియా. ఈ మూడు కూడా రైటే. ఇండియన్ విలేజ్ ఎస్సి దూబే, ద ఫ్యామిలీ బర్జెస్ అండ్ రాక్, ద ఆరిజిన్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్రెడరిక్ యాంగిల్స్. సో ఇవి రాసుకొని 1-2-3 సార్లు చదివితే కంఠస్థ పెట్టాలి కంపల్సరిగా. కొన్ని సందర్భాల్లో కంఠస్థ ఇంపార్టెంట్, కొన్ని సందర్భాల్లో లాజిక్ ఇంపార్టెంట్, కొన్ని సందర్భాల్లో అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్, కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకుని చదవడం ఇంపార్టెంట్. సో అన్ని విధాలుగా కూడా మనం పరిపూర్ణమై ఉంటేనే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించగలం. తర్వాత ప్రశ్న అండి, వివాహానంతరం దంపతులు వేరే కొత్త చోట కాపురం పెట్టడాన్ని ఏమని పిలుస్తారు? ఇక్కడ 4 ఆప్షన్లు అబ్జర్వ్ చేయండి. మాతుల స్థానిక నివాసం అంటే మనం అబ్జర్వ్ చేస్తే వివాహానంతరం దంపతులు ఇద్దరు భర్త మేనమామ ఇంటికి వెళ్తే మాత్రం, మేనమామ అంటే వాళ్ళ తల్లి ఉన్న ప్లేస్కి వెళ్తే అది మాతుల స్థానిక నివాసం అని పిలుస్తారు. అలాగే నూతన స్థానిక నివాసం అనేది అర్థం ఏంటంటే పెళ్ళైన వెంటనే ఈ తల్లింటికి కానీ తండ్రింటికి కానీ లేదా మేనమామ ఇంటికి కానీ వెళ్లకుండా వాళ్ళిద్దరూ కూడా కొత్తగా కాపురం పెట్టడాన్ని, ఒక ఇంటికి వెళ్ళిపోయి కొత్తగా ఒక నూతన ఇంటికి వెళ్ళి కాపురం పెట్టడాన్ని ఏమని పిలుస్తారంటే మనకి నూతన స్థానిక నివాసం అంటారు. కొత్త చోట కాపురం పెట్టడాన్ని ఏమని పిలుస్తారంటే నూతన అంటే కొత్త, ఆ స్థానంలో నివాసం నూతన స్థానిక నివాసం. మరి పత్ని స్థానిక నివాసం అంటే మనకి ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే వివాహానంతరం భార్య యొక్క పుట్టింట్లో కాపురం పెడితే అది పత్ని స్థానిక నివాసం. అలా కాకుండా పతి స్థానిక నివాసం అంటే మనకి ఎక్కువగా కనిపించేది పతి స్థానిక నివాసమే. సో భర్త యొక్క పుట్టింట్లో కాపురం పెట్టడాన్ని పతి స్థానిక నివాసం అంటారు. ద్విస్థానిక నివాసం అంటే ఏంటంటే ఈ దంపతులిద్దరూ కూడా భార్య పుట్టింటికి కానీ భర్త పుట్టింటికి కానీ ఇలా ఎవరో ఒకరింటికి వెళ్ళి కాపురం చేయడం, కొంతకాలం అక్కడ కొంతకాలం ఇక్కడ, లేదంటే పరిస్థితుల ప్రకారంగా ఎక్కడో ఒక్క నివసించడాన్ని ఏమని పిలుస్తారంటే ఈ ద్విస్థానిక నివాసం అని పిలుస్తారు. సో ఇక్కడ గుర్తుంచుకోండి, మాతృస్థానిక నివాసం అంటే మేనమామ, అంటే ఇక్కడ ఎవరు భర్త మేనమామ, భార్య మేనమామ కాదు, భర్త మేనమామ ఇంటికి వెళ్ళి నివాసం ఉండడాన్ని ఏమంటారంటే మాతృస్థానిక నివాసం. అలా కాకుండా ఎవరింటికి వెళ్లకుండా కొత్తగా కాపురం పెట్టి వేరే చోటుకి వెళ్ళిపోయి కాపురం పెట్టడాన్ని నూతన స్థానిక నివాసం అంటాం. అలా పత్ని స్థానిక నివాసం అంటే పెళ్ళైన తర్వాత భార్య పుట్టింటికి వెళ్ళి నివాసం ఉండడాన్ని పత్ని స్థానిక నివాసం ఉంటాం. పతి స్థానిక నివాసం అంటే భర్త పుట్టింటికి వెళ్ళి దంపతులిద్దరూ నివాసం ఉండడాన్ని పతి స్థానిక నివాసం అంటాం. అలా కాకుండా ద్విస్థానిక నివాసం అంటే అటువైపు భార్య తాలూకు ఇంటికి వెళ్ళినైనా లేదా భర్త తాలూకా వారి ఇంటికి వెళ్ళినా
అంటే భర్త పుట్టింటికి వెళ్ళినా ఆ ఇంటికి వెళ్ళి నివాసం ఉండని ఏమంటారంటే ప్రతిస్థానిక నివాసం. భారతదేశంలో ఎక్కువగా ప్రతిస్థానిక నివాసాలు ఉన్నాయండి. సో ఇక్కడ బాగా గుర్తుంచుకోండి. సో ఆన్సర్ ఈస్ నూతన స్థానిక నివాసం. తర్వాత ప్రశ్న, మాతుల స్థానిక విస్తృత కుటుంబం ఈ సమాజంలో కలదని అడిగాడు. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కాశీ గారో అనేది మనకి ఎక్కువగా ఎక్కడ ఉంటుందని కూడా మనం మాట్లాడుకున్నాం. కాశీ గారో అనేటప్పటికల్లా గిరిజన పత్ని స్థానిక విస్తృత కుటుంబాలకు ఉదాహరణగా చెప్పుకున్నాం. అస్సాం మేఘాలయలో ఉంటారు వీళ్ళు. పత్ని స్థానిక విస్తృత కుటుంబం అంటే ఒకరిద్దరు అక్క చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళు అవివాహిత ఆడబిడ్డలు ఉంటారు అని చెప్పుకున్నాం. అలా కాకుండా మాతృస్థానిక విస్తృత కుటుంబం అంటే ఏంటంటే ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, అతని భార్య ఉంటుంది, వారి పిల్లలతో పాటు వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళ కొడుకులు కూడా ఉంటారు. ఇది మాతృస్థానిక విస్తృత కుటుంబం. సో ఇది ఎక్కడ ఉంటుందంటే బ్రిటిష్ కొలంబియాలో ఐడా సమాజంలో మనకు కనిపిస్తుందండి. సో ఐడా సమాజంలో ఈ మాతృ స్థానిక విస్తృత కుటుంబం అనేది బ్రిటిష్ కొలంబియా బ్రిటన్లో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మాతృ స్థానిక విస్తృత కుటుంబం ఏ సమాజంలో ఉంటుందంటే ఐడా సమాజంలో ఉంటుంది. తర్వాత ప్రశ్న, కాశీ కుటుంబంలో లేదా సమాజంలో పత్ని స్థానిక విస్తృత కుటుంబాన్ని ఏమని పిలుస్తారు అని అడిగాడు. సో ఇక్కడ మనం 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇంగు, మాచోంగు, నోకన, కక్కొద్దు. సో ఇక్కడ ఈ కాశీ సమాజంలో పత్ని స్థానిక, ఇంతకుముందు చెప్పుకున్నాం, పత్ని స్థానిక విస్తృత కుటుంబం కాశీ గారో అనే కుటుంబాల్లో ఉంటుంది. కాశీ గారో అనేవి అస్సాం మేఘాలయ అనే ప్రాంతాల్లో ఉంటుందని చెప్పేసి చెప్పుకున్నాం. అయితే ఈ పత్ని స్థానిక విస్తృత కుటుంబాన్ని ఏమని పిలుస్తారంటే కాశీ సమాజంలో అయితే ఇంగని పిలుస్తారండి. మరి మాచోంగ్ అనేది గారో కుటుంబంలో లేదా సమాజంలో పత్ని స్థానిక విస్తృత కుటుంబాన్ని మాచోంగ్ అని పిలుస్తారు. మరి ఇక్కడ కక్కద్దు నొక్కన అంటే ఇక్కడ మనకి గారో కుటుంబంలో పెద్ద కూతురు, ఇంతకుముందే చెప్పుకున్నాం, పెద్ద కూతురు గారో కుటుంబంలో పెద్ద కూతురు ఉంటుంది. ఆ పెద్ద కూతురికే మొత్తం కుటుంబ బాధ్యత ఉంటుంది. యజమానురాలు ఆవిడే ఈ యొక్క అన్ని విధాలుగా కూడా సంస్కారాలు చేసే ఆ కుటుంబానికి అన్ని విధాలుగా కూడా కుటుంబ సంస్కారాలు చేసే పూజారిని కూడా చెప్పుకున్నాం. మరి కక్కద్దు అంటే ఏంటంటే మనకి ఈ కాశీ కుటుంబంలో కనిష్ట కూతుర్ని కక్కద్దు అంటారు. ఎలాగైతే గారో కుటుంబంలో పెద్ద కూతురు నొక్కన యజమానురాలు, కాశీ కుటుంబంలో కక్కద్దు అనే కనిష్ట కూతురు యజమానురాలు. అంటే ఆవిడకే మొత్తం సర్వ హక్కులు ఉంటాయి, సో బాధ్యతలు కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ 4-5 బిట్లు కవర్ అయ్యండి, చాలా ఇంపార్టెంట్. కాశీ గారో కుటుంబాలు పత్ని స్థానిక విస్తృత కుటుంబాలను గుర్తుంచుకోవాలి. కాశీ గారో కుటుంబాలు అస్సాం మేఘాలయాల ప్రాంతంలో ఉంటాయని గుర్తుంచుకోవాలి. వాళ్ళ యొక్క పత్ని స్థానిక విస్తృత కుటుంబాన్ని ఏమని పిలుస్తారంటే కాశీ కుటుంబంలో అయితే ఇంగని పిలుస్తారు, గారో కుటుంబంలో అయితే మాచోంగ్ అని పిలుస్తారు. అలా కాకుండా ఆ కుటుంబ యజమాని పేరేమని పిలుస్తారంటే కాశీ కుటుంబంలో అయితే కక్కద్దు అని పిలుస్తారు, ఈవిడ కనిష్ట కూతురు. అలాగా గారో కుటుంబంలో అయితే నౌకరాలు పిలుస్తారు, ఆవిడ జ్యేష్ఠ కూతురు లేదా పెద్ద కూతురు. తర్వాత ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండి. ఒక కుటుంబంలో ప్రాథమిక బంధువులతో పాటు బంధువులు కాని వారు కూడా నివాసం ఉంటారండి, దాన్ని ఏమైనా పిలుస్తారని అడిగాడు. సో ఇక్కడ 4 ఆప్షన్స్లో మాతృత్వ ద్వికం, పితృత్వ ద్వికం, గృహ్య సమూహం, కుటుంబం అని పిలిచాడు. సో ఇక్కడ ఆప్షన్స్ 4 మన ఆన్సర్ ఏంటంటే గృహ్య సమూహం. అంటే కుటుంబం అంటే అంటే ప్రాథమిక బంధువులు మాత్రమే ఉంటారు కుటుంబంలో, మనకు తెలుసు. ప్రాథమిక సమూహాన్ని కూడా పిలిచాం ఇదివరకే కుటుంబాన్ని. ఇక్కడ ప్రాథమిక సమూహంతో పాటు అంటే ప్రాథమిక బంధువులతో పాటు బంధువులు కాని వారు కూడా ఉండాలని గృహ సమూహం అని పిలుస్తారు. మరి ఇక్కడ మాతృత్వ దుఃఖం అంటే ఏంటంటే ఆ ఇంట్లో తల్లికి సంబంధించిన ఒకరు లేదా అంతకంటే ఎక్కువ సంతానం నివాసం ఉండడాన్ని మాతృత్వ దుఃఖం అని పిలుస్తారు. ఈ మాతృత్వ దుఃఖం అనేది ఎక్కువగా బ్రెజిల్ అనే దేశంలో కనిపిస్తుందండి. బ్రెజిల్
బాగా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్ అది. అలాగే పితృత్వ దుఃఖం అంటే ఏంటంటే ఇక్కడ తండ్రి ఉంటాడు, తండ్రికి సంబంధించిన పిల్లలు ఉంటారండి. సో ఇక్కడ మాతృత్వ దుఃఖానికి పితృత్వ దుఃఖానికి మనం బాగా అబ్జర్వ్ చేస్తే తండ్రి లేదా వాళ్ళ పిల్లలు కలిసి ఉండడాన్ని పితృదుఃఖం అంటారు. అలాగే తల్లి లేదా వారి పిల్లలు ఒకరు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలు కలిసి ఉండడాన్ని మాతృదుఃఖం అంటారు. సో గృహ్య సమూహం అంటే ఏంటంటే ప్రాథమిక బంధువులు ఉండడమే కాకుండా దూరపు బంధువులను కూడా ఆ నివాసం ఉండడాన్ని గృహ సమూహం అంటారు. ఓన్లీ ప్రాథమిక బంధువులు ఉంటే అది కుటుంబం అంటారండి. సో ఇక్కడ మాతృత్వ దుఃఖం కలిగిన దేశం ఏదంటే బ్రెజిల్ అండి. తర్వాత ప్రశ్న, వివాహం అయినా అవ్వకపోయినా ఇద్దరు స్త్రీ పురుషులు కలిసి ఒక చోట నివసించడాన్ని ఏమని పిలుస్తారని అడిగాడు. సో ఇదివరకు చెప్పుకున్నాం మాతృత్వ దుఃఖం అంటే ఏంటని చెప్పుకున్నాం, తల్లి వాళ్ళ పిల్లలు. పితృత్వ దుఃఖం అంటే తండ్రి వారి పిల్లలు మాత్రం ఉండడం. గృహ సమూహం అంటే ప్రాథమిక బంధువులతో పాటు దూర బంధువులు ఉండడం. మరి అలా కాకుండా వివాహం అయినా అవ్వకపోయినా ఇద్దరు స్త్రీ పురుషులు కలిసి ఒకే చోట నివసించడాన్ని ఏమని పిలుస్తారంటే ఫోర్త్ ఆప్షన్ వయోజన దుఃఖం అని పిలుస్తారు. వయోజన దుఃఖం. చివరి ప్రశ్న, మాతృత్వ దుఃఖం ఎక్కువగా కనిపించే దేశం ఏదని అడిగాడు. సో ఇప్పుడే మనం చెప్పుకున్నామండి, బ్రెజిల్. చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, కుటుంబానికి సంబంధించి మొట్టమొదటి టాపిక్ మీకు కొన్ని ప్రశ్నల రూపంలో గన్షాట్ బిట్స్ ఇవ్వడం జరిగింది. మరొక కుటుంబానికి సంబంధించి మరొక 25 బిట్లు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇలా ఒక టాపిక్ సంబంధించి గన్షాట్ బిట్స్ ఒక 50 బిట్స్ వరకు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో కంటిన్యూగా వాచ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇక్కడ మనకి చెత్తను చదవకూడదు, ఒరిజినల్ వదలకూడదు. సో ఇలా మనం ప్లాన్ చేసుకొని వెళ్తే ఖచ్చితంగా అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చినవి తప్పులు చేయడం వల్ల మాత్రమే ఎక్కువ మంది జాబ్ కోల్పోతారు. సో రాని వాటి గురించి ప్రయాసపడకుండా వచ్చిన వాటిని పర్ఫెక్ట్గా నేర్చుకుని ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి తప్పులు చేయకుండా బయటకు వచ్చేస్తే ఖచ్చితంగా మీకు మంచి ర్యాంక్ వచ్చి జాబ్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.